యాక్చువల్‌గా తెలంగాణ గోస మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చూసినాం. లెక్కకైతే హ్మ్. నీళ్లు లేక, హ్మ్. ఆ కాలంలో బోర్లు వడక, హ్మ్. రైతులైతే అసలు రాత్రిపూట కరెంట్‌ల కాడికి పోయి చచ్చిపోవుడు, హ్మ్. రకరకాల సమస్యలు చూసిర్రు కదా! హ్మ్. సో, తెలంగాణ వస్తే మనం అన్ని కష్టాలు తీరుతాయని అనుకోనే కాళేశ్వరం కట్టుకుంటే. సో, మల్టీ స్టేజ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అది. సో, ఆ మల్టీ లెవెల్ ప్రాజెక్ట్ అయినప్పటికీ కూడా దాన్ని ఒకే ప్రాజెక్ట్ కింద కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది. 1,00,00,000,00,000 ఉట్టిగా నీళ్ళలో పోసిర్రు లేదా కింద బురదలో పోసిర్రు అన్నట్టుగా మాట్లాడతాడు కదా! సో, అది రేవంత్ రెడ్డి కావచ్చు, వాళ్ళ ఇగ భజన బృందం అనుకుందాం. సో, వాళ్ళంతా అదే అన్నారు కదా! నిజంగా కాళేశ్వరం వల్ల పంటలు పండినాయా అంటే మీరేం చెప్తారు? మీరు చాలా సార్లు చెప్పిర్రు. బట్ అదే. హ్మ్. యాక్చువల్‌గా ఏందంటే, కాళేశ్వరం లేకపోతే ఇంక తెలంగాణ మళ్ళీ 10 ఏళ్ళు వెనక్కి పోవాల్సిందే. హ్మ్. కాళేశ్వరం వద్దు అనుకుంటే, హ్మ్. వేరే మనకు ఆల్టర్‌నేటివే లేదు. ఎందుకంటే గోదావరి నీళ్లు మనకు 968 టీఎంసీలు వాడుకోవడానికి మనకు అందుబాటులో ఉన్నాయి. హ్మ్. అయితే పైన లేవు. హ్మ్. కింద ఉన్నాయి. హ్మ్. గోదావరి ఏమో మనకు బాసర దగ్గర నుంచి ఎంటర్ అయితది. హ్మ్. అయితే చాలా ఒక 300, 400 కిలోమీటర్లు దిగువకొచ్చినాక మనకు ప్రాణహిత కలుస్తది. ప్రాణహిత దగ్గరనే మనకు నీళ్లున్నాయి. మన భూభాగం ఏమో 600 మీటర్ల దాకా ఎత్తున ఉన్నది. ఎత్తులో 100 ఉంది. మీటర్ల నుంచి 500 మీటర్లు. ఈ 100 మీటర్లేమో కాళేశ్వరం మేడిగడ్డ దగ్గర. పైన మనకు 635 మీటర్ల వరకు పైన ఉంది మనకు. హ్మ్. కాబట్టి నీళ్ళని పంపింగ్ చేసుకోవడం తప్ప మనకు వేరే మార్గం లేదు. హ్మ్. తుమ్మిడేటి దగ్గర నుంచి కొన్ని నీళ్లొస్తాయి గానీ, అక్కడ బ్యారేజ్ కట్టడానికి స్థలం అనుకూలంగా లేదు. హ్మ్. చాపరాలు వన్యమృగ సంరక్షణకు సంబంధించిన అడవి ఉంది. హ్మ్. అది అందులోనే కట్టాలి. బ్యారేజ్ కట్టాలంటే. ఓకే. అటు పక్కన అంతా గూడా దిగువన అంతా చాపరాలుంటది. హ్మ్. దానికి పర్మిషన్ దొరకడం చాలా కష్టం. ఇప్పుడు అప్లై చేసినా కూడా 10 ఏళ్ళు పడతది. రెండోది అక్కడ ఏదైతే హైట్ మహారాష్ట్ర చెప్తున్నదో 148 మీటర్లు. దానివల్ల మనకు నీళ్లు చాలా తక్కువొస్తాయి. హ్మ్. అందుకని కేసీఆర్ గారు ఏం చేశారంటే కిందికి పోయిన తర్వాత ప్రాణహిత నుంచి ఎత్తిపోసుకుందాం హ్మ్. అని చెప్పాడు. అయితే రెండోదా, మూడో పాయింట్ కింద కేసీఆర్ రాజకీయంగా ఆలోచించి మన ప్రాంతానికి మంచి చేద్దామని గూడా కొంత రాజకీయంగా అంటే, చేయొచ్చా? అంటే మనకు డిమాండ్స్ ఎక్కువుండే. రాజశేఖర రెడ్డి అనుకున్నదేందంటే 160 టీఎంసీలు మనం అవకాశం తీసుకుందామని అనుకున్నాడు. హ్మ్. అయితే అప్పుడు లెవెల్ సేమ్ ఉన్నది కాబట్టి గ్రావిటీతోని ఎల్లంపల్లి తీసుకురావాలని అనుకున్నాడు. హ్మ్. అనుకుంటే సింగరేణి వాళ్ళు అబ్జెక్షన్ చెప్పారు. హ్మ్. లెవెల్ సేమ్ ఉన్నా గూడా గ్రావిటీతో చేయాలంటే డీప్ కట్ గాని, లేకుంటే టన్నెల్స్ గాని తవ్వాల్సొస్తదక్కడ. హ్మ్. అయితే కోల్ ఉందక్కడ. కోల్ ఓకే. మైన్స్ ఉన్నాయి. మందమర్రి, బెల్లంపల్లి ఇట్లాంటి టౌన్స్ నుంచి రావాలి. ఎల్లంపల్లికి రావాలంటే. అంటే టౌన్స్ అంటే పక్కనున్న ప్రాంతాల నుంచి. సో, అక్కడ సాధ్యం కాదని జెప్పి వాళ్ళు అబ్జెక్షన్ జేయడంతోని 2 దశల్లో ఎత్తిపోతల పథకాలు పెట్టారు. హ్మ్. అయితే మహారాష్ట్ర మనకు 152 పర్మిషన్ ఇయ్యకపోయేసరికి హ్మ్. మళ్ళా కాలువలేమో 152లో తీశారు. హ్మ్. అంటే 148 నుంచి 152కు మళ్ళొక లిఫ్ట్ పెట్టాల్సిన పరిస్థితి. ఓకే. ఆడ గూడా 3 లిఫ్ట్‌లయితన్నాయి. హ్మ్. ఇగ దానికి బదులు కింద మనకు 280 టీఎంసీలకు పైన అందుబాటులో ఉన్నాయి. ఉన్నాయి గాబట్టి అయితే రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడేమో కొత్త ఆయకట్టే ప్లాన్ చేశాడు. కేసీఆర్ గారు ఏమన్నారంటే, ఇదివరకు ఆయకట్టు డెవలప్ అయింది. నిజాం సాగర్ కింద, సింగూర్ కింద, అదేవిధంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కింద, అప్పర్ మానేర్ డ్యామ్ కింద, కాకతీయ కెనాల్ గూడా సరిపోని నీళ్లు రావట్లేదు శ్రీరామ్ సాగర్ నుంచి. హ్మ్. అంటే శ్రీరామ్ సాగర్ మొదటి దశ ఆయకట్టుకే సరిపోని నీళ్లొస్తలేవు. రెండో దశ ఆయకట్టుకు కావాలి. సో, ఇవన్నీ గూడా మనం దీంతోనే పునర్జీవింపజేసుకోవాలనే ఉద్దేశ్యంతోని హ్మ్. మనకు మొత్తం ఎన్ని నీళ్లు మనకు అవకాశం ఉంటే అన్ని నీళ్లు ఎత్తిపోసుకుందాం. హ్మ్. పైనుంచి రానప్పుడు వేరే మార్గం లేదు గదా! హ్మ్. అని దాన్నేం జేషిండంటే ఇదివరకున్న 28 ప్యాకేజీలలోనే కొన్ని మార్పులు జేసి తుమ్మిడెట్టి బదులు కాళేశ్వరంకి కాళేశ్వరం. తీసుకున్నాడు. హ్మ్. అది ప్రజల ఇప్పుడు వీళ్ళ కామన్ సెన్స్ ఉండదు. హ్మ్. కరప్షన్ జేయాలనుకుంటే హ్మ్. ఏ పనులనైనా కరప్షన్ జేయొచ్చు. హ్మ్. పట్టుకోలేరెవరు. హ్మ్. ఇంపాసిబుల్. నిన్న మెస్సీ మ్యాచ్‌లో జరిగింది. మొన్న ఏదైనా నేననేది గ్లోబల్ సమ్మిట్‌లో జరిగింది. ఎట్లుంటదంటే హ్మ్. కరప్షన్ దొరకడం అనేది ఇంపాసిబుల్. హ్మ్. వాళ్ళు దానికి దృష్టిలో పెట్టుకొని ఏం చేస్తారంటే ఆహ్, ఆ ప్రమాణాలల్లో ఇమిడేటట్టుగానే డిజైన్ చేస్తారు. ఉదాహరణకు ఎస్ఎస్ఆర్ రేట్లని ఉంటాయి. ఆ రేట్‌లో ఎవరు డిసైడ్ చేస్తారు? ఇంజినీర్లే చేస్తారు. హ్మ్. వాళ్ళదో కమిటీ ఉంటది. ఆర్&బి, ఇరిగేషను. ఒక్కోసారి ఒకరికి చైర్మన్‌షిప్ ఇస్తారు. డైరెక్ట్ దాన్ని చేయడానికి. గవర్నమెంట్‌లో ఉన్న ఇంజినీర్లే లెక్కలేస్తారు. హ్మ్. వాళ్ళు కాంట్రాక్టర్స్‌తోని, ప్రభుత్వంలో ఉన్న పెద్దలతోని సంబంధం లేకుండా రేట్లు ఫిక్స్ జేయరు. హ్మ్. తర్వాత ఈపీసీ కాంట్రాక్ట్స్ అని ఉండేది ఇంతకుముందు. హ్మ్. అవి రద్దు చేసిండు కేసీఆర్. అందులో విపరీతమైన కరప్షన్ వల్ల. ఎందుకంటే ఎవరైతే కాంట్రాక్టర్ కడతాడో అతనే డిసైడ్ చేస్తాడు. దాని రేట్లు, దాని కాలువ ఎటు పోవాలి, డ్యామ్ ఎట్లా కట్టాలి, బ్యారేజ్ ఎట్లా కట్టాలి. ఓకే. అది అది తీసేసి హ్మ్. ఇంజినీర్లే డిజైన్ చేసేటట్టుగా ప్రభుత్వంలో ఉన్న
ఆర్గనైజేషన్ డిజైన్ చేసేటట్టుగా కరప్షన్ తగ్గించిండు కేసీఆర్. హ్మ్. కానీ వీళ్ళేమంటారంటే కాళేశ్వరం కేవలం కరప్షన్ కోసమే కట్టిండు, హ్మ్. 1,00,00,000 కోట్ల కోసమే కట్టిండు అని అర్థం పర్థం లేకుండా మాట్లాడతారు.